వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే ఆర్ఆర్బి, గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ అండ్ తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంచడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నీ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి ఒకసారి అవి కూడా చూడండి. సో ఈరోజు వీడియోలో అయితే మనం తెలంగాణ జీపీఓ యొక్క పరీక్షకి అయితే ఏర్పాట్లు జరిగాయి. సో దీని యొక్క అప్డేట్ అనేది మనం ఈరోజు అయితే తెలుసుకుందాం. సో వీడియోలోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. సో ఇక్కడ జీపీఓ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి. సో జీపీఓ ఎగ్జామ్స్ అనేది మీకు ఈ నెల 25th కండక్ట్ చేస్తున్నారని ఆల్రెడీ వీడియో చేసి చెప్పాను కదా గాయ్స్. సో దాని గురించి ఇంకొక అప్డేట్ చూద్దాం. సో పరీక్ష రాయనున్న 330 విఆర్ఓలు, విఆర్ఏలు అండ్ హనుమకొండ జిల్లాలో 132 మంది, వరంగల్ జిల్లాలో 198 మంది 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సో రెండు రకాల పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారండి. ఒకటి ఏంటి, హనుమకొండ జిల్లాలో అండ్ అలాగే వరంగల్ జిల్లాలో. అయితే జారీ అయిన హాల్ టికెట్స్ ఆల్సో. సో హాల్ టికెట్స్ కూడా జారీ అయ్యాయంట. సో గ్రామ రెవెన్యూ వ్యవస్థ బలోపేతంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి వచ్చిన గ్రామ పాలనా అధికారి నియామక పరీక్షకు రంగం సిద్ధమైంది. అయితే ఇక్కడ నియామకానికి తిరిగి మాతృశాఖకు వచ్చేందుకు పూర్వ విఆర్ఓ, విఆర్ఏలు ఇచ్చిన ఐచ్ఛికానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. సో ఆన్లైన్లో వీరి నుంచి దరఖాస్తులు కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ నెల 25న రాత పరీక్ష కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. అండ్ వరంగల్ జిల్లాలో 198, హనుమకొండలో 132 మంది దరఖాస్తు చేసుకున్నారు. అండ్ హనుమకొండ జిల్లాకు చెందిన అభ్యర్థుల కోసం హనుమకొండలోనే సెయింట్ పీటర్స్ హై స్కూల్లో అంటే చూసారా, ఇక్కడ మనకి హనుమకొండలోనే ఎగ్జామ్ సెంటర్ రివీల్ చేశారు. సో ఏంటది, పీటర్స్ హై స్కూల్ చర్చ్ కాంపౌండ్లో. అండ్ వరంగల్ జిల్లాకు చెందిన అభ్యర్థుల కోసం వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఇస్లామియా కాలేజ్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడం జరిగింది. సో గ్రామ పాలనాధికారులు, విఆర్ఓలు, విఆర్ఏలలో ఎంతమంది అర్హులు తేల్చేందుకు నిర్వహిస్తున్న ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఇది. సో ఇది నిర్వహణకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తవడం జరిగింది. సో పకడ్బందీగా చాలా బందోబస్తుగా అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. సో అభ్యర్థులు ఇప్పటికే హాల్ టికెట్స్కి అయితే జారీ అయిపోయాయి. సో హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. సో ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది కదండి, telanganagov.in ఇక్కడ. సో ఈ వెబ్సైట్లో అయితే హాల్ టికెట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో హాల్ టికెట్స్ ప్రస్తుతానికి ప్రస్తుత శాఖాధికారి, కంట్రోలింగ్ ఆఫీసర్ సంతకంతో పాటు అభ్యర్థి ఫోటో అతికించి హాజరైతే కావాల్సి ఉంటుంది పరీక్షకి. అండ్ భూభారతి అమలుకు. సో భూభారతి చట్టం పూర్తి స్థాయిలో అమలయ్యే నాటికి జీపీఓల నియామక ప్రక్రియ ముగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. సో మనకి భూభారతి చట్టం అనేది అమలయ్యింది కదండి. సో దానికోసం ఈ జీపీఓలు అనే వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. సో అది అమల్లోకి వచ్చేటప్పటికి జీపీఓలు ఉండాలనేదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సో అందులో భాగంగా నిర్వహించే రాత పరీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది. పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, సిలబస్ ఏంటది తెలియకుండా పరీక్షకు హాజరు కావాల్సి రావడం వల్ల అభ్యర్థుల్లో కొంత అయోమయం అయితే ఉంది. అయితే రెవెన్యూ సంబంధిత ప్రశ్నలే అడుగుతారని అధికారులు చెప్పడంతో కొంత ఊరట కలుగుతుంది. అంటే ఆల్రెడీ వాళ్ళు విఆర్ఓ, విఆర్ఏలుగా చేశారు. సో అందులో వాళ్ళకి విధులు ఏంటో తెలుసు, బాధ్యతలు ఏంటో తెలుసు, వాళ్ళు చేసే పని ఏంటో తెలుసు. సో దాని మీదే మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుందని అధికారులు చెప్పారు కాబట్టి సో అంత భయపడాల్సిన అవసరం లేదు. అండ్ హాల్ టికెట్స్ అంటే సొంత జిల్లాలోనే పరీక్ష రాసేలా పూర్వ విఆర్ఓ, విఆర్ఏలకు హాల్ టికెట్స్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ఉదయం 10:30 నుంచి 1:30 వరకు అంటే 3 గంటల సేపు అనేది మనకి ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ గంట ముందుకైతే లోనికి అనుమతిస్తారు. అండ్ 10 గంటల తర్వాత అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. సో ఎవరైనా సరే మీరు ఎగ్జామ్ అనేది మరి 10కి ముందే అంటే మినిమం ఒక 9 or 9:30కి మీరు అటెండ్ అయ్యి ఉన్నారంటే మీకు అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడే క్లియర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో మీరు 10 దాటిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు లోపలికి అనుమతించారని కూడా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 10 గంటల తర్వాత అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. సో తెలుగు, ఇంగ్లీషు 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ ఒక్కో ప్రశ్నకు 20 మార్కులు కేటాయిస్తారు. 10 ప్రశ్నల్లో 5కి సమాధానాలు రాయవలసి ఉంటుంది. సో
అభ్యర్థి వెంట హాల్ టికెట్తో పాటు ఎంప్లాయీ గుర్తింపు కార్డు. సో మీరు విఆర్ఓగా అప్పుడు మీరు చేశారు కదండి, సో ఆ ఐడెంటిటీ కార్డు ఉండాలి అండ్ అలాగే ఆధార్ కార్డు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీ ఎంప్లాయీ కార్డు అండ్ అలాగే మీ ఐడెంటిటీ కార్డు ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళండి, అస్సలు మిస్ చేయకండి, ఓకేనా. సో మిగిలిన ఖాళీలు సో దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే జిల్లాలో మొత్తం 160 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఒక్కో గ్రామానికి ఒక్కొక్క జీపీఓ అయితే నియమించాలని గవర్నమెంట్ అయితే నిర్ణయించింది. అయితే జీపీఓల నియామకంలో భాగంగా పూర్వ విఆర్ఓ విఆర్ఏలకు ఐచ్ఛికం కింద అవకాశం అయితే కల్పించింది. వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. వాళ్ళ దరఖాస్తుల సంఖ్యను చూస్తే ఈ 2 జిల్లాల్లో 60కి పైగా ఖాళీలు మిగిలే అవకాశాలు ఉన్నాయి. సో వీటిలో ఇంకా 60 ఖాళీలు ఉన్నాయంటండి. అయితే పరీక్ష తర్వాత జీపీ వాళ్ళు ఎంపికైన వారు పోను మిగిలిన ఖాళీలను ప్రభుత్వం ఆ తర్వాత నియమిస్తుంది. సో వీళ్ళకి ఎగ్జామ్ అయిపోయి క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేసిన తర్వాత ఆ మిగిలిన భర్తీలకైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అయితే రాష్ట్ర వ్యాప్తంగా 10,941 జీపీఓ పోస్టులకు 6,120 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. సో మనకి మొత్తం రాష్ట్రంలో 10,941 అప్రాక్సిమేట్లీ మనకి 11,000. సో 11,000కి మనకి ఎంత వచ్చిందమ్మా, 6,120 వచ్చాయి. ఇంకా మనకి మిగిలినాయి పోస్టులు. సో దానికి ఏం చేస్తారంటే ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంకా 4,000కి పైగా పోస్టులు మిగలవచ్చునని అంచనా వేస్తున్నారు. దీనికి టీజీపీఎస్సీ ద్వారా తర్వాత భర్తీ చేస్తారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క దాంట్లో దగ్గర మనకి మెన్షన్ చేసేది ఏంటంటే మనకి 25న ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మిగిలిన పోస్టులకి అయితే మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది టీజీపీఎస్సీ చూసుకుంటుందని కూడా ఇక్కడ చెప్తున్నారు, ఓకేనా. సో ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండి ప్రిపేర్ అవ్వండి. ఈ రోజు నుండి మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చే టైంకి ఎగ్జామ్ రాసే టైంకి సరిపోతుంది. సో ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అనేది కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు నుంచే ప్రిపేర్ అవ్వండి. అండ్ అలాగే పాత విఆర్ఓ విఆర్ఏలు ఎగ్జామ్కి వెళ్ళే ముందు వీళ్ళు ఇక్కడ ఇచ్చిన సూచనల్ని అస్సలు మర్చిపోకండి. టైమింగ్ని కానీ సెంటర్ని కానీ దృష్టిలో పెట్టుకోండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. అండ్ అలాగే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు, మీ ఐడెంటిటీ కార్డు గుర్తింపు కార్డు తీసుకొని వెళ్ళండి, ఎంప్లాయీ గుర్తింపు కార్డు, ఓకేనా. సో అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే 150కి 150 మార్కులు వచ్చే విధంగా అయితే మనం క్వశ్చన్ పేపర్కి మొత్తం టాపిక్స్ అన్ని సబ్జెక్ట్స్ అన్ని రికార్డెడ్ క్లాసెస్ చేయడం జరిగింది. సో మనకి ఇందులో అర్థమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ కరెంట్ అఫైర్స్ అన్ని ఆల్మోస్ట్ కోర్స్ మొత్తం ఫుల్ అయిపోయిందని కంప్లీట్ చేసామండి. సో ఖచ్చితంగా దీని నుంచి మనకి ఈ కోర్స్ అనేది చాలా బెస్ట్. అండ్ మనకి ఈ కోర్సులో 1,00,000కు పైగా బిట్స్ కూడా మీకు అందజేస్తున్నాం. సో మన కోర్సులో అయితే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అండ్ దాంతోపాటుగా టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, 1,00,000 బిట్స్ కూడా మీకు అందజేస్తున్నాం. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు డెమో క్లాసెస్ కూడా ఉంటాయి. సో డెమో క్లాసెస్ చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ అలాగే జనరల్ సైన్స్ నుంచి, జనరల్ స్టడీస్ నుంచి మనకి ఫ్రీ మెటీరియల్ కూడా అందులో పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని విఆర్ఓ కోర్స్ చూడండి. సో విఆర్ఓ మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1,500, కానీ కేవలం మీకోసం ఆఫర్లో 1,000 రూపీస్కి అందజేస్తున్నామండి. సో ప్రతి ఒక్కరు కోర్స్ని అయితే చూడండి. సో వేరే ఛానళ్ళ కోర్స్ని మన ఛానళ్ళ కోర్స్ని కూడా కంపేర్ చేసి చూడండి. ఏది మీకు ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోండి, ఓకే గాయ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకు కాల్ చేయండి, లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చిన గ్రూప్లో జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ అనేవి తెలియపరచచ్చు. సో ఎటువంటి సందేహాలున్నా, ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేయండి. అండ్ మీ కోర్సులో ఎటువంటి ఉన్నా, నోటిఫికేషన్లో ఎటువంటి ఉన్నా, మీ గైడెన్స్ కావాలన్నా, ఏది కావాలన్నా సరే నాకు కాల్ చేయండి. మీకు జాబ్ వచ్చేంత వరకు నేను మీకు తోడుంటాను. మీ ప్రతి ఒక్క సమస్యలో నేను నిలబడతాను, ఓకేనా. థ్యాంక్ యూ గైస్.